అడిగితే ఇదిగో జిహెచ్ఎంసీ పర్మిషన్ నెంబర్ సో డేట్ ఉంది, అలాగే సో ఆర్డర్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ సో డేట్ ఉంది, సో ఆర్డర్ ఉంది. అవి తీసుకెళ్తే బ్యాంక్ కోడ్ లోన్ ఇస్తానంటున్నాడు, రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నాడు. ఇంకా నేను దాన్ని తప్పు అనుకుంటా, ఎందుకు అనుకుంటా? నేను వెళ్ళి కొలవను కదా, నాకేమన్నా తెలుసుద్దా? చెరువు నీళ్లు నిండితే ఇక్కడ దాకా వస్తుంది, చెరువు నీళ్లు ఎండితే ఇక్కడ దాకా ఉంటుంది, చెరువులో నీళ్లు పక్కకి పోతే బఫర్ జోన్, ఇది నాకెట్ట తెలుసుద్ది? అది కదా సమస్య. రెండవది, చెరువుల పక్కన నిర్మాణాలు ఉండకూడదు, బఫర్ జోను లేకపోతే గనక ఎఫ్టిఎల్ లెవెల్. అసలు రెండు చెరువులే రామోజీ ఫిలిం సిటీలో ఎట్ట వెళ్ళిపోయినాయి? రామోజీ ఫిలిం సిటీలో 2 చెరువులు ఉన్నాయి, దాని చుట్టూ ఫిలిం సిటీ కట్టేసుకున్నారు కదా. మరి అది ఏ జోన్లో ఉంది ఇప్పుడు? నెంబర్ 1. రెండవది, దుర్గం చెరువు ఎక్కడుంది? దాని చుట్టూ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ప్రభుత్వాలు ఏపీఐఏసీనే కదా స్థలాలు ఇచ్చింది వాళ్ళకి. మరి ఆ తర్వాతనే కదా కట్టుకుంది వాళ్ళు. ఇప్పుడు మరి అది మాత్రం కాదా? అది బఫర్ జోన్లో లేదా? అది ఎఫ్టిఎల్ లెవెల్లో లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్, నాకు తెలిసి 2000-2001 ఆ టైంలో అనుకుంటా, నేను హైదరాబాద్లో ఛానల్లో పనిచేసేటేమో ఆ ముందు, హుస్సేన్ సాగర్ పొంగి లోయర్ ట్యాంక్ బండ్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. లోయర్ ట్యాంక్ బండ్ అంతా ఆ ఇందిరా పార్క్ అక్కడ దాకా మునిగిపోయింది. ఇటు సెక్రటేరియట్ వైపుకి వాటర్ వచ్చేసినాయి. అప్పుడు మరంటే అది కూడా బఫర్ జోన్ అనాలా, ఎఫ్టిఎల్ అనాలా?